కడుపులో మంటగా ఉందా? ఇంగ్లీష్ మెడిసిన్ అక్కర్లేదు. ఈ చిట్కాలను పాటించండి చాలు. జీర్ణ సమస్యలు అనేవి మనకు సహజంగానే తరచూ వస్తుంటాయి. వీటిలో ప్రధానమైనది అసిడిటీ సమస్య. ఇది వచ్చినందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం కనుక అసిడిటీ వస్తుంది. అలాగే వేళకు భోజనం చేయకపోయినా, అసలు ఆహారం తినకపోయినా, అతిగా ఆహారం తీసుకున్నా, కాఫీ, టీలను, కూల్ డ్రింక్స్ను అతిగా తాగినా, మద్యం సేవించిన, పొగ తాగిన అసిడిటీ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే అసిడిటీ వస్తే చాలామంది మెడికల్ షాపులకు వెళ్ళి మందులను కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ అసిడిటీ సమస్యకు మందులను వాడటం దీర్ఘకాలంలో చోటు చేస్తుంది. కనుక సహజ సిద్ధమైన చిట్కాలతో దీన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు గాను మన వంట ఇంట్లో ఉండే పదార్థాలు ఎంతో దోహదం చేస్తాయి. వాటిలో మొదటిది అల్లం, కలబంద గుజ్జు. అల్లం మన వంటింట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు భోజనానికి ముందు 1 టీ స్పూన్ మోతాదులో అల్లం రసం సేవించాలి. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. అల్లం రసం సేవించకపోయినా నేరుగా చిన్న అల్లం ముక్కనైనా తినవచ్చు. దీంతో అసిడిటీ తగ్గిపోతుంది. అలాగే కలబంద గుజ్జు కూడా కడుపులో మంట నుంచి ఉపశమనం అందిస్తుంది. కలబంద జీర్ణాశయం గోడలను ప్రశాంతత పరుస్తుంది. దీంతో పొట్టలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాల శాతం తగ్గుతుంది. ఫలితంగా అసిడిటీ నుంచి బయటపడవచ్చు. భోజనానికి 30 నిమిషాల ముందు కలబంద రసం తాగితే ఫలితం ఉంటుంది. కమోమిల్ టీ, బేకింగ్ సోడా. కమోమిల్ టీని తాగుతున్నా కూడా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థపై చల్లని ప్రభావం చూపుతుంది. కనుక రాత్రి నిద్రకు ముందు ఈ టీని సేవించాలి. ఇది జీర్ణ వ్యవస్థను చల్లగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్, సోంపు గింజలు. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా కడుపులో మంటను తగ్గిస్తుంది. 1 కప్పు గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ను కలిపి తాగుతుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇది కొందరిలో మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే దీన్ని తాగితే కడుపులో మంట ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కనుక ఇలాంటి సమస్య ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ను తాగకూడదు. అవసరమైతే డాక్టర్ను కలిసి సలహా తీసుకోవడం మంచిది. అలాగే అసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందించడంలో సోంపు గింజలు కూడా ఎంతో పనిచేస్తాయి. సోంపు గింజలను భోజనం చేసిన తరువాత నమిలి తినవచ్చు. లేదా సోంపు గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు. ఈ విధంగా పలు చిట్కాలను పాటిస్తే కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.